నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమిన సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకర్మ క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. మనము ఎప్పుడూ ఒక వ్యాధి గురించి, దానికి సంబంధించిన చికిత్సలు, దానికి కావాల్సిన ప్రికాషన్స్, పథ్యం ఇవి గురించి తెలుసుకుంటాం. అసలు ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చేసి అసలు ఈ వ్యాధులు రాకుండా మనం ఏమైనా చేయగలుగుతామా? అంటే మనందరికీ తెలిసిందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం. అంటే రాకుండా మనం కంట్రోల్ చేయాలంట. కానీ ఇప్పుడున్న జనరేషన్లో నిజంగా మనం చూసుకుంటే 40 క్రాస్ అయిన వాళ్ళల్లో ఏదో ఒక ఇబ్బందులు, ఐదర్ బీపీ అని కానీ, షుగర్ అని కానివ్వండి, ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఆర్థరైటిస్ అని కానివ్వండి, స్కిన్ ప్రాబ్లమ్స్ అని కానివ్వండి, పైల్స్ అనేవి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా చూస్తుంటాం. బట్ మరి నిజంగానే ప్రపంచంలో ఏ వైద్యుడైనా కానీ మీరు చెప్పిన ప్రాబ్లంకి మేము చదువుకున్నాం కాబట్టి దానికి ట్రీట్మెంట్స్ చేస్తాం. బట్ అసలు వీటి నుంచి కట్టడి చేసి మన లైఫ్ని నార్మల్గా, అంటే పాతకాలంలో లాగా సాత్వికంగా మనం మన లైఫ్ స్టైల్ని చేసుకుంటే ఈ వ్యాధుల నుంచి ఏమన్నా ఉపశమనం పొందగలుగుతామా అంటే తప్పకుండా. నిజంగా మీరు చూసుకుంటే పాతకాలంలో 60-70 ఏళ్ళు వచ్చే వరకు కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండకపోయేది. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో 30-40 నుంచే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అని, వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ అని కూడా వస్తున్నాయి. వీటి కారణాలు చూసుకుంటే ఏం లేదు, మనం తీసుకునే ఫుడ్, మన లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్లో మన శక్తికి మించి ఫిజికల్ స్ట్రెంగ్త్ మనం ఇవ్వాల్సి వస్తుంది. లేదు అంటే మెంటల్గా అయినా చాలా స్ట్రెస్ఫుల్గా కండిషన్స్లో మనం లీడ్ చేస్తున్నాము. అలానే డైట్ మీద కూడా అసలు కంట్రోల్ లేదు. మనం ఎక్కడో ఒక చోట నిజంగా చెప్పాలంటే కాంప్రమైజ్ అవుతూనే ఉన్నాము. ఆ డైట్ చెప్తే ఆ డైట్, ఈ డైట్ చెప్తే మనకు సొంతంగా ఊహించుకొని వాడడము అని చెప్పారు. దీనికన్నా ముందు ఆయుర్వేదం ఏం చెప్పబడింది? సింపుల్ శ్లోకాలు చెప్పేసింది. స్వస్థస్థ స్వస్థ రక్షణ, ఆతురస్య రోగ ప్రశమన. అంటే ఏదైతే వ్యాధిగ్రస్తులు ఉంటారో వాళ్ళకి యాజ్ ఎ వైద్యుడిగా మేము తప్పకుండా ట్రీట్మెంట్ చేయాలి. బట్ అసలు వ్యాధి రాకుండా ఉండేందుకు మీరేమన్నా గైడ్ చేయగలుగుతారా అంటే అది ఆయుర్వేదంలో ఒకటే సాధ్యపడుతుంది. దానికి ఏం చెప్పాము? మనము స్వస్థ వృత్త అంటాము. అంటే మనం ఎలా ఉండాలి, మన దినచర్య అంటాం. మన డేని ఎలా మనం స్టార్ట్ చేయాలి, అలానే మనం తీసుకునే ఫుడ్స్ ఏంటి, మన లైఫ్ స్టైల్ ఏంటి, అన్నీ చక్కగా చెప్పబడ్డాయి. ఇది కొంచెం ఎలాబొరేట్గా నేను చెప్తాను. మనం చూసుకుంటే ఇప్పుడు ఏ వ్యాధి అయినా కానీ మీకు 1-2 రోజుల్లో సడన్గా రాదు. ఒక ఎముక అరగడానికి 3-6 సంవత్సరాలు పడుతుంది, 3-4 సంవత్సరాలు పడుతుంది. మీరు ఎంఆర్ఐ తీసిన రోజు అరగకపోవచ్చు అవి. కానీ మరి ఎలా గుర్తించడము అంటే మనం చేసే యాక్టివిటీస్ అనేది మనకు తెలిసిపోతుంది. మనము అదే పనిగా బరువు పెరిగిపోవటము, లేకపోతే స్ట్రెస్ఫుల్గా నిద్ర లేకపోవటము, మోషన్ సరిగ్గా లేకపోవటము, ఆకలి వేయకపోవటము, ఇవన్నీ లేట్ నైట్స్ పడుకోవడము, లేట్ నైట్స్ తినడము, ఇవన్నీ కూడా మన శరీరాన్ని ఎక్కడో ఒక చోట వీక్ చేస్తుంటాయి. అయితే వీటిని గుర్తించడంతో పాటు ఆయుర్వేదంలో మనము చెప్పేది ఏంటి? తీసుకునే ఫుడ్ కూడా షడ్ రుచిస్ అంటాము. మధురామ్ల లవణ కటుతిక్త కషాయ అన్ని సమపాలల్లో మన డైట్లో ఉండగలిగితే దాన్నే మనం మోడర్న్గా చెప్పేది అంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటాము. ఈ బ్యాలెన్స్డ్ డైట్ని మనం ఎలా చేయడము మన రోజువారీ దాంట్లో పాసిబుల్ కాకపోవచ్చు. కాకపోతే ఏది అన్నా కానీ మేము జనరల్గా ఎవరైనా సజెస్ట్ చేసేది, యాజ్ అ డాక్టర్గా మేము కూడా సజెస్ట్ చేస్తే అవుట్ సైడ్ ఫుడ్ ఏదైనా కానీ మనము మితంగా ఉండాలి. అంటే ఈ జంక్ ఫుడ్ అనేది కానివ్వండి, అది తినడానికి టేస్టీగా బాగా ఉంటుంది కానీ గట్కి మాత్రం చాలా హార్మ్ఫుల్గా ఉంటుంది. ఆర్ ఓవర్ హీటెడ్ ఆయిల్స్ అంటాము. అదే పనిగా ఆయిల్స్ని హీట్ చేసినవి కూడా క్యార్సినోమస్గా, క్యాన్సర్గా టర్న్ అయ్యే అందరికీ తెలిసిందే అలాంటివి. అలానే ఓపెన్ చేసిన ఫుడ్స్ అంటాము. మనకు చూస్తే వీటి మీద డస్ట్ కలెక్ట్ అవ్వడము, అది చేసేసి ఉంచడము, ఈ పొద్దున్న చేసి సాయంత్రం తీసుకోవడము, రీహీట్ చేయడము, ఇవన్నీ కూడా మనకి బయట ఫుడ్స్లో మనం జనరల్గా చూస్తూనే ఉంటాం. ఎంత మంచిది ఉన్నా కానీ అవి దానివల్ల ఇబ్బంది అవుతుంటాయి. సో వీటి ద్వారా ఫస్ట్ అవుట్ సైడ్ ఫుడ్ ఏదైనా ఇంట్లోది తినడానికి ప్రిఫర్ చేయాలి. అలానే మనము ఫస్ట్ ఒక ఆయుర్వేద వైద్యుని కలిసి మీ శరీర తత్వం ఏంటో తెలుసుకోవాలి. వాత, పైత్య, కఫ. అసలు వాతంలో 80 రకాల వ్యాధులు ఉంటాయి, పైత్యంలో 40 రకాల వ్యాధులు ఉంటాయి, కఫంలో 20 రకాల వ్యాధులు ఉంటాయి. వీటిలో మీరు వాత శరీరమో, పైత్యమో, కఫమో తెలుసుకోగలిగితే ఈ పర్టికులర్ వ్యాధుల నుంచి మీ శరీరాన్ని ఎలా ప్రివెంట్ చేయగలనేది ఒక ఆయుర్వేదిగా మేము సలహాలు ఇస్తాం. అయితే జనరల్గా వాతపైత్య కఫాలు కంట్రోల్గా ఉండాలి అంటే నేను చెప్పినట్టు మనం ఉదయం ఎర్లీ మార్నింగ్ నిజంగా అనేది 4:35కి లేవటం, బ్రహ్మీ ముహూర్తంలో లేవటం వల్ల మనకు కావాల్సిన ఓజోన్ అనేది ఆక్సిజన్ ద్వారా మనకి నేచర్ ద్వారా వచ్చి మన బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్ అవుతుంది. అలానే మనం పాతకాలంలో పెద్దలకి వంగి నమస్కరించంటాం. ఎందుకంటే మన మేరుదండ ఆ మార్నింగ్ టైంలోనే చాలా యాక్టివ్ అవుతుంది. సో ఇలాంటివన్నీ కూడా మన స్వస్థవృత దినచర్యలో చెప్తుంది. మన డైట్ కూడా 3-4 టైమ్స్ ఇంటర్వెల్స్గా తీసుకొని తినే ఫుడ్ని చాలా లిమిటెడ్గా 3-4 టైమ్స్ తీసుకోమంటాము. ఎర్లీగా డిన్నర్ చేసేయమంటాం. సో దట్ నైట్ 10 o'clockకి మన లివర్ అనేది తీసుకునే ఫుడ్ని డైజెస్ట్ చేసుకొని నెక్స్ట్ డేకి మనకి ఎనర్జీగా క్రియేట్ చేస్తుంది. అలానే ఒకవేళ ఇవన్నీ చేస్తున్నా ఇప్పుడు మా వల్ల అవ్వలేదు, వ్యాధులు వచ్చాయంటే వాటికే చక్కటి పరిష్కారం పంచకర్మ అంటాం. అంటే
మనం చూసుకుంటే వాతపైత్య కఫాలు అనేది ఏదో ఒక ఆర్గన్, ఒక శరీరంలో ఒక పార్ట్‌లో వాటి ఎఫెక్ట్ చూపెడుతుంది. అంటే అది మనం చూడొచ్చు. హార్ట్‌కి అవ్వచ్చు, లివర్‌కి ఉండొచ్చు, కిడ్నీస్‌కి ఉండొచ్చు, ఎముకలకు ఉండొచ్చు, వెన్నుపూస, కళ్ళకి, ఈవెన్ ఫింగర్స్‌కి కూడా. దేదో ఒక ఆర్గాన్‌కి ఈ వ్యాధి లక్షణాలు చూస్తుంటాం. మరి ఈ వ్యాధి లక్షణాలని కంప్లీట్‌గా బాడీ నుంచి క్లిన్స్ చేస్తూ వాటిని బాడీని నరిష్ చేయడానికి ఈ పంచకర్మలో మీరు చెప్పిన పంచకర్మ అంటే 5 థెరపీస్ అంటాం. బాడీ క్లిన్సింగ్ చేసుకునే పద్ధతి. అవి వమనము, వీరేచనము, నస్యకరము, రక్తమోక్షణ, బస్తీక్రియ అంటాం. అంటే వాతానికి సంబంధించి వ్యాధులు వస్తే దాంట్లో బస్తీక్రియ అంటాం. ఇంటెస్టైన్స్‌లో నుంచి క్లీన్ చేయటము. వీరేచనం అనేది అది రక్తానికి సంబంధించింది, స్కిన్‌కి సంబంధించినప్పుడు క్లీన్ చేయటము. వమనం అనేది అబోవ్ ద చెస్ట్ కఫానికి సంబంధించినప్పుడు ఆ దోషాలన్నీ క్లీన్ చేయటంలో రక్తమోక్షణము అంటాం. అంటే బ్లడ్‌లో ఇంప్యూరిటీస్ ఉండి అల్సర్స్, అంటే ఏమైనా వూండ్ అల్సర్స్ కానియండి, ఎగ్జిమా ఆర్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రక్తమోక్షణం అని. అలానే నస్యకర్మ అంటే హెడ్‌కి దగ్గర ఉన్నవి, సైనస్ కానియండి, హెడేక్ కానియండి, ఆర్ ఐస్ సంబంధించి, బ్రెయిన్‌కి సంబంధించి ఇలాంటి ఏమన్నా సమస్యలు ఉన్నప్పుడు ఈ నస్యకర్మ ద్వారా క్లీన్ చేయటం వల్ల ఈ దోషాలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అంటే ఇదొక మీకు రీఛాన్స్ అంటాము. బాడీలో ఫస్ట్ ఈ క్లిన్జింగ్ అంతా ప్రాపర్‌గా జరిగినప్పుడు నెక్స్ట్ మనము చేసే ఈ పద్ధతులు పత్యాపత్య, మన లైఫ్ స్టైల్ చేంజెస్, నేను ఇంతకుముందు ఏది చెప్పానో అవి మనము 30-40 ఇయర్స్ ముందు మనం చేయలేనివి ఈ పంచకర్మలు అయిన వాళ్ళలో అవి రెగ్యులర్‌గా చేసుకుంటే ఎటువంటి వ్యాధి లేకుండా హార్మోనల్‌గా కూడా స్వస్థంగా బాడీని లీడ్ చేసుకోగలుగుతారు. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే నన్ను నా క్లినిక్స్ హైదరాబాద్‌లో కానీ నా ఆన్‌లైన్ కానీ కన్సల్టేషన్ చేయొచ్చు. నా నంబర్ 7658100950.